ఈ మరణాన్ని కూడా అంటే తెలిసినప్పటి నుంచి కూడా ఆమెతో పనిచేసిన వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి లేడీ, చాలా గట్టిగా ఫెరోషియస్గా ఉంటుంది, ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అలాంటిది లేదు, చాలా మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదమ్మా. నేనే పెంచిన చూసుడే. అదే అదే కదా 10th వరకు మా దగ్గర ఉంది. అదే 10th అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఉద్యమంలోకి బయటకు వచ్చేసి తీసుకెళ్ళాను. వాళ్ళ దగ్గరే ఉన్నది. అయినా కానీ పెంచిన ప్రేమ ఎక్కువ కదా. అవునవునవును. అందుకని మా దగ్గరికి ఎక్కువ వచ్చేది. మీతో చివరిసారిగా ఏం మాట్లాడిందమ్మా? అంటే ఏమన్నా ఫోన్లో కానీ అట్లా ఫోన్ చేసిన అక్క నేను ఆఫీస్లో ఉన్నాను, తర్వాత నైట్ వచ్చిన తర్వాత చేస్తాను. నైట్ చేస్తుంది అంటే చేయలేదు. 10 అవుతుంది ఇంకా చేస్తలేదనేసి నేను చేసిన, చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంతే నా చివరిది, నా తల్లి చివరి మాట అంతే. తను ఒక్కతే కూడా పాపని చాలా జాగ్రత్తగా చూసుకోవడం, పెంచుకోవడం ఇదంతా చేస్తూ వచ్చి ఇలాంటి సంఘటన జరగడం అనేది చూడలేదు. అదే అదే పాప ఉన్నదని వెనక పట్టుబట్టలేదు. కానీ అందరికి ఎప్పుడు కూడా మంచి చెప్తుంటది, ప్రతి టాపిక్ లో కూడా తనదైన శైలి చూపించేది, ప్రతి మనిషి. అవునవును అవును, ప్రతి అంశం పైన కూడా గట్టిగా పోరాడే వ్యక్తి ఇలా చేయడం అనేది. అవునవును అవును. అసలు అంటే ఈ కుటుంబ సభ్యులకు కూడా చాలా మంచిగా అందరితో కూడా బాగా మాట్లాడుతూ ఉండేది. ఇలా చేసుకోవడం అనేది ఎలా అంటే ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళి అసలు మేము అదే అదే ఇట్లా మర్చిపోవాలి, ఇట్లా జీర్ణించుకోవాలి. ఎలా ఉండే చిన్నతనం నుంచి కూడా తను చాలా స్ట్రాంగ్ చిన్నతనంలో 4th 5thలే క్లాసులల్లో దాంట్లో యాక్టివ్గా అన్నిటికీ పాల్గొని అన్నిట్లలో కూడా మంచి పేరు తెచ్చుకున్నది. మీరు ఒకవేళ అంటే ఆఖరిగా మీకు ఏమైనా ఫోన్లో కానీ ఏమైనా గొడవల గురించి కానీ ఎట్లా ఏమైనా మాట్లాడేది లేదు? లేదు, డైలీ ఎట్లా చేసుకుంటామో ఫోన్ అట్లనే చేసుకున్నాం. పాప గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ ఏమైనా మాట్లాడేదా? అంటే ఎలా చదువుకుంటుంది ఏంటి అని నేనే అడిగేది. పాపని ఏ స్కూల్లో వేస్తున్నావు, ఎక్కడ చదివిస్తావు అంటే అదే పాత స్కూల్లో కంటిన్యూ చేస్తా. అదే కానీ ఆవిడ మీతో చివరిగా మాట్లాడడం మాత్రం ఇంటికి రమ్మని చెప్పి పిలిచింది ఎప్పుడైనా? అంటే రీసెంట్గా ఎప్పుడైనా పోతాం కదా, ఆమె మా అమ్మాయే కదా. అదే 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 నాకు 2 కూతుర్లు, అదే వాళ్ళతో పాటు ఈమె పెరిగింది. కానీ వాళ్ళకంటే ఎక్కువ ఈమెనే చూసుకునేది. అదే ఏమన్నా పెట్టాలన్నా తినిపించాలన్నా ఈమెకే పెట్టేది, వాళ్ళని చూడకపోయేది నేను. స్వేచ్ఛ అంటే ఇప్పుడు మరణించిన తర్వాత కూడా కుటుంబానికి అంటే ఎలాంటి అంటే స్ట్రెంత్ కూడా ఉండదు ఇంకా పాపకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీ అందరికీ కూడా ఒక ధైర్యం కూడా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అంటే ఆవిడ 18 ఏళ్ళుగా అదే 18 ఏళ్ళుగా జర్నలిస్ట్గా ఉంటూ ప్రతి ఒక్కటి కూడా తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్న స్వేచ్ఛ ఇలా చనిపోవడం పట్ల మీరు ఏం చెప్తారమ్మా ఫైనల్లీ? ఏం చెప్పాలి చెప్పండి. అంటే అతను పూర్ణచంద్రరావు అనే పేరు మెన్షన్ చేస్తున్నారు కదా అందరూ, మరి వాణ్ణి శిక్షణ ఏ శిక్ష అయినా విధించాలి తప్పకుండా. వాడిని తప్పకుండా మరో స్త్రీకి జరగకుండా ఇట్లా చేయకుండా ఆయనకు శిక్ష విధించవలసింది అని నేను కోరుకుంటున్నాను అంతే.